వర్షాకాలం మనకు దగ్గర పడుతుంది. మన మాన్సూన్ కూడా మనకు నెక్స్ట్ వీక్ మన తెలంగాణ ఎంటర్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి సో ఈ నేపథ్యంలో దీని గురించి రైతుల గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, రైతులకి వ్యవసాయ శాఖ నుంచి కొన్ని సూచనలు కూడా ఇవ్వడానికి మీ అందరినీ కూడా ఈ పాతికేళ్ళ సమావేశానికి అందరూ ప్రెస్ మరియు ఈ మీడియా మిత్రుల్ని పిలవడం జరిగింది. మీ అందరికి కూడా నమస్కారాలు. సో దీని మీద నేను సిపి గారు అట్లానే అగ్రికల్చర్ జేడి గారు అందరూ కలిసి ఒక మీటింగ్ సీడ్ డీలర్స్తో పోయిన వారం ఇదే హాల్లో అందరు సీడ్ డీలర్స్, మన జిల్లాలో ఉన్న అందరు సీడ్ డీలర్స్తో, విత్తనాలు దుకాణదారులతో మనం ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో క్లియర్గా అగ్రికల్చర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు ఎట్లా టాస్క్ ఫోర్స్ పెట్టుకొని ప్రతి షాప్ని కూడా విజిట్ చేయడం జరుగుతుందనేది, అట్లానే ఎక్కడైనా నకిలీ విత్తనాలు కానీ అట్లాంటి రైతుల్ని మోసపూరితంగా చేద్దామని అనుకున్న ఫ్లై బై నైట్ ఆపరేటర్సు, ఎయిదర్ లైసెన్స్ షాప్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లైసెన్స్ లేకుండా జస్ట్ నైట్ పూట వచ్చి అమ్మి వెళ్ళిపోయే వాళ్ళు, అట్లాంటి వాళ్ళ మీద, అట్లానే లైసెన్స్ షాప్లో స్పూరియస్ సీడ్స్ అమ్మే వాళ్ళ మీద, ఎక్కువ ధరకి అమ్మే వాళ్ళ మీద, ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో వాళ్ళు కూడా లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అట్లానే రైతులకి సహకరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ పోలీస్ టీమ్స్ కూడా యాక్టివ్గా ప్రతి మండలాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ గ్రీన్ మాన్యూవర్ అనేది ఇంకా మన కాటన్ సీడ్స్ మీద ఎక్కువ మనకు డిమాండ్ రాలేదు, కానీ మన జిల్లా కూడా కాటన్ అనేది పెద్ద ఎత్తున కాటన్ సో చేసే జిల్లాల్లో మనం కూడా ఉన్నాం. ఆదిలాబాద్ తర్వాత మనకు ఖమ్మమే ఎక్కువ ఉంది. ఈసారి ఇంకా కాటన్ విస్తరణ కూడా కొంచెం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. మనం 2022లో చూసుకుంటే పత్తి వచ్చేసి 2,21,743 ఎకరాలు పత్తి అనేది చల్లడం జరిగింది, పత్తి సాగు చేయడం జరిగింది. సో దానికి గాను అప్పుడు 5,24,000 ప్యాకెట్లు, 5,24,000 ప్యాకెట్లు కాటన్ ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది మన జిల్లాలో. పోయిన సంవత్సరం కొంచెం పత్తి విస్తీర్ణం తగ్గింది. 1,80,000 ఎకరాలు మనకు పత్తి సాగు అయితే 4,43,000 ప్యాకెట్లు అమ్మడం జరిగింది. ఈసారి మనం పోయిన సంవత్సరం కన్నా ఇంకా 20,000 ఎకరాలు పెరుగుతుందని ఒక అంచనాతో 2,01,834 ఎకరాలు కాటన్ ఏరియా ఎక్స్పెక్టెడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్టిమేట్స్ ఇచ్చారు. సో దానికి ఎకరానికి మనకు 2 ప్యాకెట్స్ అంటే మనకు 4,00,000 ప్యాకెట్లు అవసరం ఉంటుంది. ఇంకా బఫరు, ఇంకా కొంచెం విస్తీర్ణం పెరిగితే ఇట్లాంటిది అన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఇంకా 1,60,000 ప్యాకెట్లు ఎక్కువ కావాలని మొత్తం 5,60,000 ప్యాకెట్లు మనం ప్రణాళిక చేసుకున్నాము. మనకు యాక్చువల్ 4,00,000 ప్యాకెట్లు ఉంటేనే సరిపోతుంది, బట్ 5,60,000 ప్యాకెట్స్కి ప్రణాళిక చేసి అది మనం ప్లానింగ్లో పెట్టుకున్నాము. 5,60,000 ప్యాకెట్స్ మనం కావాలని అనుకుంటే 4,40,000 ప్యాకెట్స్, 4,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది. మనకు యాక్చువల్ సేల్స్ రిక్వైర్మెంట్ అయితే 4,00,000 ప్యాకెట్లు ఉంటే సరిపోతుంది. 4,50,000 ప్యాకెట్స్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ మొత్తం సేల్ అయిన పత్తి విత్తనం కన్నా ఆల్రెడీ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, దానికన్నా ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా సేల్స్ కూడా మొదలు కాలేదు, కానీ అంత క్వాంటిటీలో మనకు ఉన్నది. దీంట్లో ఇప్పుడు దాకా 45,000 ప్యాకెట్లు సేల్ అవ్వడం జరిగింది.
అంటే జస్ట్ 10% సేల్ అయింది, ఇంకా 90% మన దగ్గర స్టాక్ ఉన్నది. సో రైతులు ఎలాంటి ఆందోళనకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే సఫిషియంట్ సీడ్ స్టాక్ అనేది మన దగ్గర ఉన్న డీలర్స్ దగ్గర ఉన్నాయి. అది కూడా ఒక షాప్లో ఒక మండలంలో కాకుండా అన్ని మండలాల్లో మనకు సమానంగా డిమాండ్కి తగ్గినట్టుగా ఉన్నాయి. సో 4,50,000 ప్యాకెట్లు, 45,000 ప్యాకెట్లు పోగా 4,00,000 ప్యాకెట్ల దాకా ఇంకా మనకు ఉన్నాయి. అది కాకుండా ఇంకా కూడా మనకు ట్రాన్సిట్లో ఉన్నాయి, ఇంకా కూడా కొన్ని వస్తాయి. కానీ ఇది నెక్స్ట్ మనకు 15-20 డేస్కి కూడా ఇది సరిపోయే విధంగానే ఉన్నది. సో ఎక్కడ కూడా మనకు సీడ్ కొరత అనేది అసలే లేదు. సో అది ప్రెస్ మిత్రులను కూడా ఇది కోరుతున్నాను. ఇది ఫ్యాక్చువల్ పొజిషన్, మీకు ఈ నోట్ కూడా ఇస్తాము. సో రైతుల్లో ఎప్పుడు కూడా మనం అంటే యాక్చువల్ షార్టేజ్ అయితే లేదు. యాక్చువల్ షార్టేజ్ ఉంటే మీరు రాయొచ్చు, మనం కూడా మన దృష్టికి కూడా వస్తుంది, మనం కావాలంటే అడిషనల్ తెప్పించుకోవచ్చు. కానీ యాక్చువల్ షార్టేజ్ అనేది లేదు. సో మనం కూడా రాసేటప్పుడు కొంచెం ఇంకా రెస్పాన్సిబుల్గా 1-2 సార్లు వెరిఫై చేసుకొని డిపార్ట్మెంట్ దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకొని రాస్తే మనం అప్పుడు రెస్పాన్సిబుల్ జర్నలిజం అయితే అప్పుడు రైతులకు కూడా మనం కరెక్ట్గా రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇప్పుడు కొన్ని చోట్ల ఏమైందంటే ఒక 3 డేస్ బ్యాక్ బోనకల్లో ఒక షాప్లో బాగా క్యూ వచ్చింది, రైతులు ఈ పత్తి విత్తనాలకి అల్లోల పడుతున్నారు అది అని చెప్పేసి రాశారు. వాట్సాప్లో కూడా ఏదో పెట్టారు. అది ఏంటిది మనకు ఏంటి? అట్లానే మనకు ఈ గ్రీన్ మాన్యువర్, ఈ పచ్చి రొట్లు అంటే ఈ జీలు కావచ్చు, జనుము కావచ్చు, ఇది పిల్లి పెసరలు కావచ్చు, ఇవి ఇప్పుడు సేల్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇవి ఇప్పుడు వేసేసి మళ్ళీ దున్నుకోవాలి, 1 నెల 2 నెలల్లో దున్నుకుంటారు. మళ్ళీ తోట కానీ మిర్చి తోట కానీ లేకపోతే వరి కానీ వేస్తారు. సో ఇది సేల్స్ నడుస్తున్నాయి. ఇది కూడా మనకు ఇప్పుడు దాకా మనకు 21,000 క్వింటాల్ ఈ పచ్చి రొట్లు 21,200 క్వింటాలు మనకు అలాట్మెంటు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు 14,000 క్వింటాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. దాంట్లో 11,000 క్వింటాళ్ళు సేల్స్ కూడా అయినాయి. సో ఇది ఏంటంటే పచ్చి రొట్లు వచ్చినాక దాన్ని జర్మినేషన్ టెస్ట్కి పంపాలి. సో అది మొలక ఎత్తున్నాయా లేదా, మంచి క్వాలిటీయా లేదా అని వెరిఫై చేసినాకనే ఫార్మర్స్కి ఇస్తారు. సో దానికి ఒక 4 డేస్ పడుతుంది, 4 to 5 డేస్ పడుతుంది ల్యాబ్కి పంపించి జర్మినేషన్ టెస్ట్ తీసుకొని పంపడానికి. సో అది స్టాక్ వచ్చినాక 5 డేస్ తర్వాతనే సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 14,000 క్వింటాల్స్ వస్తే 11,000 క్వింటాల్స్ దాకా సేల్ అవ్వడం జరిగింది. ఇంకా 3,000 క్వింటాల్స్ మనకు బ్యాలెన్స్ ఉన్నది. ఇంకా కూడా మనం 7,000 క్వింటాల్స్ ఇంటెంట్ పెట్టాము, అవి కూడా వస్తుంది. సో ఇది కూడా లాస్ట్ టైం చేసిన సేల్ మొత్తం కన్నా మనకి ఈసారి ఎక్కువ అలాట్మెంట్ అయ్యింది. సో అవి కూడా వస్తున్నాయి కాబట్టి రైతులు ఎలాంటి ఇది చేయనక్కర్లేదు. ఇది గవర్నమెంట్ 60% సబ్సిడీతో ఇస్తుంది. ఇప్పుడు మనకు 1,100 రూపీస్ పడుతుంది రైతులకి, కానీ యాక్చువల్ 1,160 రూపాయలు రైతులకు పడుతుంది. సొసైటీస్ సేల్స్ పాయింట్స్లో ఉన్నాయి ఇవి, సింగిల్ విండో సొసైటీస్లో. ఇది యాక్చువల్ రేట్ అయితే మనకు 2,500 దాకా ఉంటుంది ఎంఆర్పి రేటు. కానీ గవర్నమెంటు 1,300 రూపీస్ సబ్సిడీ ఇచ్చి 1,100 రూపీస్కి గవర్నమెంట్ ఇది ఇస్తున్నారు. ఇది కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళకి, అంటే భూమి ఉన్న రైతులు, అంటే రైతులు కాకుండా మిడిల్ మ్యాన్ ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేయకుండా వాళ్ళ పాస్బుక్తో వస్తే ఏఈఓస్ టోకెన్ జనరేట్ చేస్తారు ఆ రైతు బంధు పోర్టల్ నుంచి, రైతు భరోసా పోర్టల్ నుంచి. సో దాని నుంచి టోకెన్ వచ్చినాక 2.5 ఎకరాలకి 1 బ్యాగ్ అని చెప్పేసి ఆ రేట్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా రైతులకి అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా స్టాక్ వచ్చేటప్పుడు ఒకేసారి రైతులు వచ్చేటప్పుడు క్యూ ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు నిన్న మొన్న కూడా సొసైటీస్లో బాగానే క్యూ ఉండే, కానీ ఈరోజు క్యూ లేదు. ఎందుకంటే నిన్న మొన్నే అందరిది సేల్ అనేది అయిపోయింది, వాళ్ళు ఎవరు ఈరోజు రావట్లేదు. సో అది ఏఈఓ ద్వారా రైతులకు కూడా చెప్తున్నాం. సో మీరు కూడా ఈ క్యూ ఉండడం అనేది ఇట్ ఈస్ న్యాచురల్. అంటే ఒకరోజు 100 మంది, ఇప్పుడు మనకు సినిమా రిలీజ్ అవుతుంది, ఫస్ట్ డే అంటే క్యూ ఉంటుంది, మళ్ళీ సెకండ్ డే తగ్గుతుంది, నెక్స్ట్ డే అట్లా. సో అట్లా ఇది కూడా ఫస్ట్ డే వచ్చిన వెంటనే అంటే క్యూ ఉంటుంది. బట్ మేము కూడా క్యూని
ఎక్కువ ఇది లేకుండా సేల్స్ పర్సన్స్ కూడా కొంచెం పెంచే విధంగా కూడా సొసైటీస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఈరోజు మీటింగ్ కూడా పెడుతున్నాము. సో ఈ క్యూ ఉండడం వల్ల షార్టేజ్ ఉంది అనేది ఇది కాదు, అర్థం కాదు, అది కాదు మీనింగ్. సో అది కూడా మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి అనేది కోరుతున్నాను. రైతులు మధ్యలో మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చేరవేయాలి, కానీ ఎలాంటి ఆందోళనకి వాళ్ళు చెందే విధంగా మనం చేయనక్కర్లేదు. సో అది కూడా మీ దగ్గర అపీల్. సో ఇది నా తరపు నుంచి. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సిపి గారు టు ప్లీజ్ అడ్రస్. సో మనకు ఇప్పుడు ముఖ్యంగా రైతులకి ఇంట్రెస్ట్ ముందు పెట్టి మేము అందరూ ఈ విషయంలో పని చేయాలి. సో ఈ విషయంలో ఆల్రెడీ మీటింగ్ ఇది సీడ్స్ వాళ్ళతో, ఫర్టిలైజర్తో, అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్తో అన్నీ జరిగింది. ఊరిలో ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ద్వారా ఇప్పుడు నడుస్తుంది. మన తరఫు నుంచి కమ్యూనికేషన్ అయింది. టోటల్ 21 టీమ్స్ ఇది మండలాల్లో అన్ని ప్లేసెస్లో అగ్రికల్చర్ ఆఫీసర్తో పాటు ఇది రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నారు. తర్వాత 7 చెక్ పోస్ట్ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. మన దగ్గర బయట ప్రాంతం నుంచి ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చిన ప్లేసెస్కి కూడా చెక్ పోస్ట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ అయింది. తర్వాత మనకు ముఖ్య ఇష్యూస్ ఇందులో ఇది లూజ్ సీడ్స్. ఎక్కడైనా ఎవరైనాకి ఇన్ఫర్మేషన్ వస్తే లూజ్ సీడ్స్ ఎవరైనా సేల్ చేస్తే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి పోలీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి. తర్వాత ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, ఏజెంట్స్ లైసెన్స్ లేకుండా ఒకరోజు వచ్చి తక్కువ రేట్లో మంచి సీడ్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాము. దెన్ ఎక్స్పైర్డ్ సీడ్స్ కూడా కొంతమంది సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, వేరే ప్లేసెస్లో ఉన్నాయి. మన దగ్గర కూడా ఛాన్స్ ఉండొచ్చు అట్లయినా చేయడానికి. అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ షేర్. మీడియా బంధువులకు కూడా మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది లోకల్. సో ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేయండి. కొన్ని ప్లేసెస్లో రూమర్స్ జరుగుతుంది, అట్లా రాస్తే మేము కూడా ఎట్లయినా బయట ఊళ్ళో ఎట్లా జరుగుతుంది, బట్ ఇందులో ఏమవుతుంది, ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ప్లీజ్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు షేర్ చేయండి. మేము మొత్తం టీం పెట్టి, టాస్క్ ఫోర్స్ పెట్టి, వేరే సెపరేట్ టీం పెట్టి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటున్నాము. సిమిలర్గా ఇది హై రేట్స్ సంబంధించిన కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడే వస్తుంది. కొంతమందికి స్పెసిఫిక్ సీడ్ కావాలి, అట్లా అయితే రేట్స్ ఫిక్స్ ఉన్నాయి. బట్ బయట వాళ్ళ కొన్ని ఏజెంట్స్ ఎక్కువ యూజువస్లీ హై రేట్స్ లైక్ 800 అయితే 600 చెప్తారు. అట్లా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. జనరల్గా మాట్లాడతారు, బట్ మీ దగ్గర ఫ్యాక్చువల్ ఎట్లయినా ఇన్ఫర్మేషన్ అయితే ప్లీజ్ షేర్ విత్ అస్. మేము ఎవరైనా ఇట్లా ఏజెంట్స్ ఆర్ జెన్యూన్ బిజినెస్ పర్సన్ ఇది సీడ్స్లో వాళ్ళే ఈ లూజ్ సీడ్స్, ఎక్స్పైర్డ్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్లో ఇన్వాల్వ్ అయితే వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. మేము అందరూ ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ పోలీస్, ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఆఫ్ అస్ అండ్ అలాంగ్ విత్ మీడియా పీపుల్, మేము అందరూ ఇది ఫార్మర్స్ కోసం ఇప్పుడు పని చేయాలి. వీ హ్యావ్ వెరీ షార్ట్ పీరియడ్. సో ప్లీజ్ దట్ ఈస్ ద అపీల్ ఫ్రమ్ మన తరఫు నుంచి కూడా ఇది అపీల్ ఉన్నాయి. లెట్స్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్. థ్యాంక్ యూ.